జోసెల్కాస్ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బంగారు కొనుగోలుదారులకు పలు ఆఫర్లను ప్రకటించింది. సోమాజిగూడ షోరూంలో జరిగిన 14వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ మోతసిరితో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోసెల్కాస్ నాణ్యతకు మన్నికకు పెట్టింది పేరన్నారు. బంగారం ధర పెరిగినప్పటికీ భారతదేశ స్త్రీలకు బంగారు ఆభరణాలపై మక్కువ ఎక్కువ అన్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకుని వారి అభిరుచికి అనుగుణంగా సరికొత్త డిజైన్లను అందిస్తున్న జోసెల్కాస్ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. తనకు నచ్చిన కొన్ని డిజైన్లను ధరించి ఆమె సందడి చేశారు. అనంతరం షోరూం మేనేజర్ సానాస్ మాట్లాడుతూ ప్రతి 75,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అందిస్తున్నామన్నారు. పెరిగినప్పుడు ఎంత బాధపడతామో తగ్గినప్పుడు అంతే హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. మనం ఈరోజు ఇక్కడ ఈ షాప్ చూస్తే 14 years నుంచి వీళ్ళు ప్రతి దగ్గర బ్రాంచ్ హైదరాబాద్లో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, అన్ని చోట్ల బ్రాంచ్లు ఉన్నాయి. అవి ఐటమ్స్ అయితే లైట్ వెయిట్లో ప్రతి ఒక్కరు కూడా కొనే విధంగా మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రేట్స్లో వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. జోసెల్కాస్ చాలా ఫేమస్ షాప్ అని చెప్పొచ్చు. లేడీస్ అతిగా ఇష్టపడే గోల్డ్ షాప్ అని కూడా చెప్పొచ్చు. మహిళలకు ముఖ్యంగా ఇష్టమైంది ఏముంటుంది, గోల్డ్, బట్టలు తప్పితే ఆ రెండింటికే మహిళలు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. నిజంగా గోల్డ్ అనేది ప్రతి ఒక్క పండుగకి కానీ పెళ్లికి కానీ ఆభరణం అనేది ముఖ్యమైన వస్తువు. పండుగలకి, పెళ్లిళ్ళకి, ప్రతిదానికి ఇలాంటి షాప్స్ ఎన్ని వచ్చినా కూడా ఇంకా కూడా క్రేజ్ పెరుగుతుంది, కానీ మహిళల్లో క్రేజ్ అయితే తగ్గట్లేదు. దయచేసి మన క్రేజ్ని అట్లనే పెట్టుకోవాలని, బంగారాన్ని మనం కొంటూనే ఉండాలని, బంగారం రేట్ కొంచెం తగ్గితే బాగుంటుందని మనం అందరం అనుకోవడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళు 14th anniversary సందర్భంగా 75,000 పర్చేస్ చేస్తే ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నారు. ఇది ఆఫర్గా ఈరోజు పెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా సోమాజిగూడ బ్రాంచ్ జోసెల్కాస్ వచ్చి మీరందరూ కూడా 75,000 వర్త్ అంటే ఈ రోజుల్లో మహిళలకి అతి చిన్న అమౌంటే. మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు కూడా చిన్న అమౌంటే. కాబట్టి దయచేసి ఈరోజు అందరూ వచ్చి కూడా జోసెల్కాస్లో అందరూ కొనాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హిందూ తత్ దక్షిణ భారత రాష్ట్ర అధ్యక్షులుగా కె సంతోష్ శర్మను నియమించినట్టు హిందూ తత్ సంస్థ వెల్లడించింది. నూతనంగా నియామక పత్రాన్ని కె సంతోష్ శర్మ హైదరాబాద్లోని కింగ్కోటిలో అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ నిమిత్తము పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ హిందూ తత్ సంస్థ అని పేర్కొన్నారు. సాక్షాత్తుగా ఆదిశంకరులే సనాతన ధర్మ పరిరక్షణ కొరకు స్థాపించినటువంటి సంస్థ అని తెలిపారు. ఆదిశంకరుల కరకమలములచే 1882లో మళ్లీ పునఃప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు నిర్విరామంగా సనాతన ధర్మం కోసం కృషి చేస్తుందన్నారు. ఈ సంస్థ ఎవరి మతానికి వ్యతిరేకం కాదన్నారు. కానీ సనాతన ధర్మం ప్రేమికులను అనునిత్యము కంటికి రెప్పలా కాపాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకై పాటుపడుతూ ఉంటుందన్నారు. ఉపాధ్యక్షులు కోటి శ్రీధర్ దుర్గా ఆనందరావును, జనరల్ సెక్రటరీగా జస్టిస్ సాంబశివరావు, సౌత్ ఇండియా చీఫ్ లీగల్ అడ్వైజర్గా జి లక్ష్మీ నరసింహమూర్తి, అడ్వైజర్గా శ్రీనివాసమూర్తి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులుగా మురళీధర్, సిహెచ్ మహేష్, శ్రీకాంతాచారి, సౌత్ ఇండియా మీడియా అడ్వైజర్ కమిటీ నియమించడం జరిగిందని తెలిపారు. పద్ధతి ప్రకారంగా అధ్యక్షులు అన్నారు, కానీ దక్షిణ భారతదేశంలో మొదటి సేవకుడిగా వీళ్ళ సంస్థకి నేను ఉంటానని, అనునిత్యము అనేక రకాలైనటువంటి కులాలుగా మనను విభజించి పెట్టినటువంటి జాతిని పక్కన పెట్టి మనం అందరం హిందువులము, మనందరిది ఒకటే కులము, అందరికీ రాముడు రాముడే, అందరికీ కృష్ణుడు కృష్ణుడే, అందరికీ శివుడు శివుడే, అమ్మా నాన్నలే వేరు తప్ప జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు, అందరికీ అమ్మా నాన్న ఆయనే. కాబట్టి మీ అందరి పిల్లవాడిగా నేను, నాతో పాటు సోదరులుగా మీ అందరూ సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళని చెప్పి నేను తెలియజేస్తూ, నేను సభాముఖంగా అదేవిధంగా మీడియా మిత్రులముఖంగా ఇప్పుడే రాముల వారి కళ్యాణం చేశాను. మాట ఇస్తే తాపని రాముల వారి యొక్క పాదాల సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ఆలయంలో అనేక రకాలైనటువంటి ఒక ఇబ్బందులకు గురయ్యి నేను ఇప్పుడున్నటువంటి ఒక ఆలయాన్ని కూడా ఒకానొక సమయం లోపల
కొంతమంది దుష్టశక్తులు పూర్తిగా ఆలయం తీసివేయాలన్న రోజు నేను రాముల వారి పాదాలకు ప్రమాణం చేశాను. అయ్యా మాటిస్తే తప్పట్లేదు రామయ్య, నీకు నేను మాటిస్తున్నా, బ్రతికున్నంతకాలం నీ పాదాల దగ్గర ఉంటాను. ఈ రోజు వరకు కూడా నాకు 42 సంవత్సరాల వయసు వచ్చి రాముల వారి దగ్గరే ఉన్నాను. ఆ రాముల వారి పాదాల సాక్షిగా మళ్ళీ నాకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక మేరకు శక్తికి హిందూ ధర్మ నిమిత్తము, హిందూ ధర్మ అభివృద్ధి నిమిత్తము పాటుపడతానని అందరి సమక్షంలో నేను ప్రమాణం చేస్తున్నాను. ఇది రాముల వారి సాక్షిగా నేను చేస్తున్నటువంటి ఒక ప్రమాణమని సనాతన ధర్మంలో ఉన్న సోదరులందరికీ, ఈ సంస్థకి సంబంధించినటువంటి ఒక అందరినీ ఏకం చేయడానికి భారతదేశంలో ఉన్న దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక అఖాడాలు పీఠాధిపతులు అందరినీ కలుస్తాము. వాళ్ళందరి నిమిత్తమై చెప్పేసేసి అందరినీ కలుపుకుంటూ వారి యొక్క పరంపరలో ఉన్న వాళ్ళందరితో అక్కడక్కడ రాష్ట్రానికి అధ్యక్షులను నియమించుకుంటూ సనాతన ధర్మం గ్రామం వరకు వెళ్లే విధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రమాణికంగా మొత్తం హిందువులందరినీ కలవడానికి నేను ముందుకు వెళ్ళడానికి ఆ రాముల వారిని నాకు పరిపూర్ణమైనటువంటి ఒక అనుగ్రహం కలిగించమని చెప్పి కోరుకుంటూ మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు నాకు బాధ్యతను ఇచ్చినటువంటి ఒక వెంటనే అభంశుభం తెలియని 3 చిన్నారులను అతి కిరాతకంగా చంపిన కన్నతల్లిని ఉరితీసేలా సీఎం రేవంత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో వారం రోజుల క్రితం 3 చిన్నారుల మృతి పట్ల కాలనీలోని చిన్నారులు, మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కన్నతల్లి రజిత 3 పిల్లలను చంపి మాతృత్వానికే మచ్చలా మారిందన్నారు. జీవితంలో ఎవరు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా రజితను, శివను కఠిన శిక్షలు విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రేవంత్ ప్రభుత్వం సైతం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని మహిళలు, కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ర్యాలీలో రామానంద్ గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, శ్రీనివాసాచారి, మల్లేష్, గోపి, రాజేశ్వరి, రజిత, శోభ తదితరులు ఉన్నారు. అమీన్పూర్ మండలంలో రాఘవేంద్ర కాలనీలో ఈ సంఘటన జరిగేది. ఈ సంఘటన గవర్నమెంట్ ఎట్టి పరిస్థితి నిలవదు. మోడీ గారు కూడా ఉరిశిక్ష చేయాలి. ఇప్పుడు అందరూ ఎంతమంది అనేది ఉరిశిక్ష కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు దీనికి సహకరించారు అందరు కలిసి. ఇది పార్టీలకు అతీతం కాదు, ఇది పెద్ద సంఘటన జరిగింది. ఇది ఇండియా లెవెల్ ప్రపంచంలో తెలిసిపోయింది. ఈ సంఘటన అందరు ఖండించాలి. ఖండించి ఎప్పుడైనా కానీ లాయర్లు ఎవరు ఎంత జడ్జీలు కానీ అందరిది సహకరించి ఉరిశిక్ష చేయాలి. ఇద్దరికి కంటిన్యూ వాళ్ళు మనకు 2 సంవత్సరాలు కనిపించదు వాళ్ళందరూ కలిసి. అది నేను కోరుకుంటున్నాను. జరిగింది సంఘటన ఇన్ని రోజులు మాకు విషయం తెలియదు, ఏం జరిగిందో తెలియదు. లాస్ట్కు మొన్నటి నుంచి మాకు విషయం తెలుస్తుంది. కన్నతల్లే ఆమెనే కర్కశంగా ముక్కుకు మూతికి మూసేసి అట్లా చంపిందని తెలిసి మేమందరం ఒళ్ళు గడ్డుపొచ్చేటట్టుగా బాధపడ్డాము. ఇంత ఘాతకానికి పాల్పడిందని ఆమెకు ఉరిశిక్ష వేయాలని మేము కోరుతున్నాము. అందరికీ మీడియాకు తెలిపేటట్టు ఉరిశిక్ష వేయాలని మా కాలనీ అంతా కోరుతున్నాం మేము. అందుకే ఈ ర్యాలీ చేస్తున్నాం. ఓకే, ఆడజాతికి కలంకం తెచ్చిన ఇలాంటి వ్యక్తుల గురించి నేను చట్టాన్ని కూడా గవర్నమెంట్ కూడా కోరుకున్నది ఏంటంటే కొత్త చట్టం తీసుకురావాలి. ఇలాంటి దిశ కానీ ఇంకేదైనా కేసులు కానీ చాలా చిన్నపిల్లల్ని చంపడం కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ మధ్యలో వచ్చే వార్తలన్నీ అవే వస్తున్నాయి. కాబట్టి దీనికోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలి. దిశ ఎలాగా తీసుకొచ్చారో ఇది రజిత కేసు దాని గురించి కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఇది ఆడజాతికే కలంకంగా తీసుకొచ్చింది ఈ రజిత అనే అమ్మాయి. సో విదేశాలలో కూడా ఇలాంటి సంఘటన జరగకుండొచ్చు అని చాలా బాధాకరంగా ఉంది. సో ఈ విషయాన్ని గవర్నమెంట్ కానీ అందరూ ఏకగ్రీవంగా ఖండించి దీనికి కొత్త చట్టం తీసుకురావాలి, కొత్తగా శిక్షించాలి, ఉరి శిక్ష వేయాలి అని మా అందరం కోరుకుంటున్నాం. మా కాలనీ వాసులు కానీ మా స్నేహితులందరూ మా కాలనీలో జరిగిన సంఘటన చాలా బాధాకరంగా ఉంది. కాపాడుకోవాల్సిన కన్న తల్లే తమ పిల్లలని కిరాతకంగా ఊపిరాడకుండా చేసి చంపేసింది. అది విన్న ఏ ఆడవాళ్ళకైనా కూడా ఎవ్వరూ కూడా ఊహించలేని సంఘటన అది. కాపాడుకోవాల్సిన కన్న తల్లే తన పిల్లల్ని ఇలా చేస్తే సమాజంలో పిల్లల భవిష్యత్తు, వాళ్ళు ఏమయ్యే వాళ్ళ జీవితం ఎలా ఉండేదో. కానీ తన స్వార్థానికి తన కోసం తన పిల్లలనే చంపేసిన తల్లి ఈ విధంగా ఈ సంఘంలో ఎక్కడా కూడా జరగకూడదు. ఒకరి భవిష్యత్తును నేలరాసే
విధంగా ఎవ్వరూ కూడా ఏ తల్లి కూడా ఉండకూడదు. ఇదందరికీ కూడా ఈ విషయానికి సంబంధించి ఆమెకు కఠినమైన శిక్షను వేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలా చేస్తే ఇంకా ఎక్కడ కూడా ఈ సమాజంలో ఇలాంటి తప్పు, ఇలాంటి బాధాకరమైన సంఘటన ఎప్పుడూ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. పసిపిల్లలకు తన జీవితాన్ని లేకుండా చేసింది కన్నతల్లి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కన్నతల్లికి మించిన రక్షణ అనేది ఇంకొకటి లేదు. కానీ అలాంటి కన్నతల్లే తన పిల్లలని స్వార్థం కోసం ఊపిరాడకుండా చేసి కిరాతకంగా చంపిన సంఘటన అయితే మనకు కనబడుతుంది. అలాంటి తల్లిని కఠినంగా శిక్షించాలని మా అందరి తరపున ఆ పిల్లల ఆత్మకు శాంతికి చేకూరాలని మా అందరి తరపున ఈ ర్యాలీని అనేది మేము నిర్వహిస్తున్నాము. మా అందరి సపోర్ట్ కూడా తనకి ఎలాంటి శిక్ష అంటే అది ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేలా ఉండాలి. మళ్ళీ రఘువంశ తిలకుడు దశరథ నందనుడు శ్రీరామ మహాపట్టాభిషేక వేడుకలతో భద్రగిరి దివ్యక్షేత్రం పులకరించింది. పరిపాలనా దక్షతతో సుభిక్ష రాజ్యాన్ని నెలకొల్పిన రాఘవోత్తమునికి భక్తజనం కొనియాడే ఉత్సవం ఆద్యంతం అట్టహాసంగా సాగింది. నీరజాక్షి సీతమ్మతో కలిసి స్వామివారు రాజాదిరాజుగా సాక్షాత్కరించారు. భక్త రామదాస్ తయారు చేయించిన ఆభరణాల విశిష్టతను వివరిస్తూ స్వామికి అలంకరించిన తీరు భక్తులను పరమానందాన్ని కలిగించింది. ఖడ్గం చేతపట్టి కిరీటాన్ని ధరించి చిత్రచామరాలతో కొలువు తీరిన రాములోరిని చూసి భక్తజనం మురిసిపోయింది. వేద మంత్రోచ్చారణ మారుమోగుతుండగా సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్త కోటికి కొండంత అభయమిచ్చాడు. ఈ క్రతువుకు హాజరైన గవర్నర్ జస్టిన్దేవ్ వర్మ ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మారకోటి ప్రదేకాశ మహదద్భుత దేహభృతే నమః. ఓం శ్రీరామాయ నమః. మేడ్చల్ జిల్లా సామర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ టోల్ ప్లాజా దగ్గర భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 273 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 1 కోటి వరకు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. బాలానగర్ ఎస్ఓటీ సివిల్ పోలీసులు కలిసి పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. బోయిన్పల్లిలో ఫ్యాకర్స్ అండ్ మూవర్స్ నడుపుతున్న పంజాబ్కు చెందిన ప్రదీప్ కుమార్కు సోహెల్ పరిచయమయ్యాడు. సోహెల్పై గతంలో ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదైంది. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ప్రదీప్ కుమార్కు సోహెల్ తన వద్ద ఉన్న బొలెరో వాహనంతో గంజాయి తరలించి సొమ్ము చేసుకోవచ్చని ఆశ చూపాడు. వీరిద్దరూ ఒరిస్సాలో గంజాయిలో అమ్మకాలు జరిపే సుబి బిస్వాస్ను కలిశారు. బాలనగర్ టీము మరియు శామర్పేట పోలీస్ ఇద్దరు కూడా జాయింట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన శామర్పేట ఓవరాల్ టోల్ గేట్ దగ్గర ఒక బొలెరో వెహికల్ 3 వ్యక్తులు డ్రై గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో 273 కేజీల డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు. 5 3 మనం డైరెక్ట్గా పట్టుకోవడం జరుగుతుంది. మిగతా 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. దాని మీద మనం ఇక్కడ శామర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నేరస్తుల వివరాలు చూస్తే మనకి ఫస్ట్ వ్యక్తి ప్రదీప్ కుమార్, ఇతను పంజాబ్ స్టేట్, అంటే మనకి బోయినపల్లి ఏరియాలో ఉంటున్నాడు. సెకండ్ వ్యక్తి సన్నీ, ఇతని హర్యానా స్టేట్. ఇతని మీద గతంలో కూడా హర్యానాలో సేమ్
పోలీస్ మీద అటాక్ చేసిన కేసు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీస్ మీద అటాక్ చేస్తే 307 ఆర్మ్స్ యాక్ట్ కూడా కేసు అక్కడ హర్యానాలో అయింది. ప్రస్తుతం ఇతను కూడా మనకి బోయినపల్లిలో ఉంటున్నాడు. మూడో వ్యక్తి మనీష్ కుమార్, ఇతను కూడా హర్యానా స్టేట్, ప్రస్తుతం బోయినపల్లిలో ఉంటున్నాడు. ఈ ముగ్గురు కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే దాంట్లో పనిచేస్తున్నారు. వీరికి ప్రదీప్ కుమార్ ఓనర్, వెహికల్ బొలెరో వెహికల్ ఓనర్ అతను. ఈ సన్నీ డ్రైవర్గా, మనీష్ కుమార్ హెల్పర్గా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. నాలుగో వ్యక్తి సోహెల్, ఇతను మెయిన్ కింగ్ పిన్. ఇందులో ఇతనిది కూడా హర్యానా స్టేట్. ఆల్రెడీ గతంలో సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో ఇతని మీద గాంజాతో పట్టుకోవడము, అరెస్ట్ చేయడము, మన రంగారెడ్డి సెషన్స్ కోర్టులో ఇతనికి శిక్ష కూడా పడుతుంది. ఆ శిక్ష మీద కూడా అప్పీల్ పోయి హైకోర్టులో ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద వచ్చి కూడా మరి ఇతను ఈ యొక్క గాంజా వ్యాపారం గతంలో చేస్తూ అరెస్ట్ అయ్యి శిక్ష పడ్డ తర్వాత కూడా అతని యొక్క ప్రవర్తన మార్చుకోకుండా రిపీట్ గా ఇది చేయడము. హైదరాబాద్లో రోజు రోజుకు లిఫ్ట్ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గత నెలలో జరిగిన లిఫ్ట్ ప్రమాదాల వల్ల దాదాపు 5గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే భాగ్యనగరంలో మరో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా లిఫ్ట్ కుప్పకూలడంతో అందులోని 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం ఆసిఫ్ నగర్లోని నాకో షామ్స్ రెసిడెన్సీలో ఈ ప్రమాదం జరిగింది. భవనం 5వ అంతస్తులో లిఫ్ట్లోకి 6గురు వ్యక్తులు ఎక్కారు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో లిఫ్ట్లో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్దంతో లిఫ్ట్ కూలిపోవడం గమనించిన స్థానికులు వెంటనే అందులోని 6గురిని రక్షించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లిఫ్ట్ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుసేన్ కూడా ఈ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. आज करीबन रात के 11 बजे नाको शम्स अपार्टमेंट जो आसिफ नगर डिवीजन में आता है, छोटी मस्जिद की सामने की गली में, वहां पे एक लिफ्ट का हादसा हुआ। जो लिफ्ट में करीबन 6 लोग थे, जिसमें से 3 लोग बड़े थे और 3 मासूम बच्चे थे, और सीधा 5th फ्लोर से लिफ्ट एकदम अपना काबू खोते हुए सीधा ग्राउंड फ्लोर पर आके टकराई, जिसमें 3 जो अडल्ट थे उनको वो जख्मी हुए। एक को कमर में बेइंतहा बड़ा मार पड़ा, एक की नी के डैमेज हुई और एक को एंकल से उनकी हड्डी टूट गई। अल्लाह का शुक्र है जो 3 मासूम बच्चे थे, जिसमें एक बहुत छोटी बच्ची थी, उन तीनों को अल्लाह के फजल करम से कुछ नहीं हुआ, अल्हम्दुलिल्लाह। और ऐसे जब हादसात होते हैं तो ये फिक्र की अलामत हमारे लिए भी है। और जब ये यहाँ पे मालूम किया गया कि सब लोग यहाँ पे जितने भी अपार्टमेंट्स में रहते हैं सब अपना मेंटेनेंस टाइम टू टाइम महीने को देते हैं, तो ये जिम्मेदारी है उन जिम्मेदारों की जो मेंटेनेंस कलेक्ट करते हैं और अपने अपने अपार्टमेंट में कलेक्ट कर कर अपना मेंटेनेंस करते हैं। पर यहाँ पर जो दिखा है वो पूरी तौर पे लापरवाही है, क्योंकि यहाँ पे जान को धोखा हो गया था। ऐसे इक़दाम को हमें सख्त से सख्त कार्रवाई करना पड़ेगा। हाल ही में रिडल्स में एक ऐसे ही हादसे से एक माँ बाप ने अपने इकलौते एक बेटे को खो दिया, और 1-2 हादसे ऐसे सुनने में आए हैं, और आज ही एक हादसा हुआ है। और सुनने में ये आया है कि ये अपार्टमेंट में पहले रमजान को भी एक खवातीन ने मुझसे अभी आके कहा कि उनके साथ भी ये हादसा हुआ था, उसके बाद मेंटेनेंस कराया गया और ये मुतमईनी दी गई कि अब आगे कुछ नहीं होगा। और आपके जरिए से मैं ये कहना चाहता हूं तमाम अपार्टमेंट्स के जिम्मेदारों से जो ये मेंटेनेंस की जिम्मेदारी लेते हैं, आपका काम है अपने अपार्टमेंट को पूरी तौर पे अप टू डेट रखना। खासकर लिफ्ट्स की कार्रवाई, लिफ्ट चलने में अप टू डेट होना चाहिए, क्योंकि एक अपार्टमेंट में कई तादाद में लोग आते हैं जाते हैं, और जब मेंटेनेंस लिया जा रहा है तो आपका फर्ज है कि हर एक चीज को अप टू डेट रखें। इंशाल्लाह हम इक़दाम लेंगे, हम बातचीत भी करेंगे कंसर्न महकमे से कि इसको किस तरीके से जांच में रख सकते हैं। पर ऐसे इक़दामों पे हमें सख्त से सख्त कार्रवाई करना पड़ेगा।
एक 2-3 कार्रवाई करेंगे तो दूसरे लोग भी इसके बनिस्बत में आगाह होंगे और अपने अपने इलाकों अपने अपने अपार्टमेंट्स की सही तौर पे मरम्मत होगी। मैं ये भी गुजारिश करता हूँ जो भी अपार्टमेंट्स में जो लोग रहते हैं, अगर ऐसा कोई इंसिडेंट है जहां पर आपको दिखता है कि आगे जाके बड़ा एक हादसा हो सकता है, इसकी इत्तला हमारे को दीजिए। हम खुद वहां पर आएंगे और जो जिम्मेदार है उनसे बात करते हुए आपकी सहूलत के लिए और आपकी हिफाजत के लिए हम ठहरेंगे। शुक्रिया। अस्सलाम वालेकुम। आपका नाम क्या? नसीर। हाँ, क्या हुआ ये? भैया हम लोग लिफ्ट में आ रहे थे भैया, शर्ट बोल के ऊपर चढ़ा तो नीचे से गिरा, ऊपर से 4th फ्लोर से जो गिरा ना भैया, पैर में एकदम चढ़ने नहीं आ रहा, उतरने नहीं आ रहा भैया। बच्चे छोटे छोटे बच्चे हैं, फिर मेरी बीबी को भी कमर पे मार लगा हुआ, फिर मेरी बहन को भी हड्डी पूरा पलट गया पैर का। कौन से फ्लोर पे जाने के यहाँ से लिफ्ट? 4th फ्लोर पे लिए ना। तो उसके बाद क्या हुआ? थे ऊपर ईद के लिए मिलने के लिए बुलाए थे मेरे को, ईद मिलने को। हाँ भाई बोल दो, मैं नहीं आने वाला था, मैं हॉस्पिटल को गया था भैया। बोल तो रिलैक्स हो गए तो मैं आया भैया। मैं लंगरोस पे रहता हूँ भैया। मैं क्या काम करते हैं आप? मैं वेल्डर हूँ, डेंटर हूँ। तो ये लिफ्ट का अचानक मतलब कैसा बैठी सडन? कौन से फ्लोर से बैठी? 4th फ्लोर से जाके 3rd फ्लोर पे आके गिरी भैया। हाँ, ग्राउंड फ्लोर में गिरी भैया। क्या काम करते हैं आप? मैं डेंटर हूँ भाई, गाड़ियों का। आपके बहन को क्या हुआ? हमारी बहन को पैर की हड्डी फिर गई, इनकी पूरा पैर ही फिर गया इनका। आपको क्या? मेरी मिसेस को भी कमर के ऊपर मार लगा भैया पूरा। कितने लोग को मार लगा? रिपोर्ट निकाला तो मालूम होता। कितने लोग डैमेज हुए? 3 जने भैया। कहाँ लगा? एक जना कमर पे लगा मेरी मिसेस को, मेरी बहन को क्या कि पूरा पैर ही पलट गया इनका। अब मेरा भी पैर की हड्डी में से पैर चलने नहीं दे रहा साहब। मेरे पैर नीचे रखने नहीं दे रहा साहब। मैं करके खाने वाला हूँ भाई, क्या करेंगे बोलो साहब। मैं भाई से मिलने को ये हालत होगा मेरा, किसको बोलूं मैं? क्या करूं? ये लिफ्ट के क्या मेंटेनेंस है ये लोगों के? हाँ, कौन है जिम्मेदार बोलो? छोटे छोटे बच्चे, मेरे औलाद बच गए ना साहब। ईद के टाइम पे भी होगा कहते साहब ऐसा, हमारे नहीं मालूम था साहब। हमारा गर्दिश बहुत खराब है। ఆడపిల్లలకు ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడొక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతపై దుండగులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. కానీ యువతి మాత్రం భయపడకుండా తనను తాను రక్షించుకునేందుకు కీచకులతో పోరాడింది. ఇటీవల ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార ఘటన మరవక ముందు మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తుండగా ఆమెను అడ్డుకున్నారు కీచకులు. యువతిని బలవంతం చేసేందుకు ప్రయత్నించారు. అయితే యువతి కూడా ఎక్కడా తగ్గకుండా వారితో ధైర్యంగా పోరాడింది. కామందుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఒక్కసారిగా దుండగులు మీదికి రావడంతో వారిని అడ్డుకునేందుకు అక్కడే ఉన్న రాళ్లతో దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ వారు వెంటపడడంతో తీవ్రస్థాయిలో ప్రతిఘటించింది యువతి. చివరకు ఆ దుండగుల బారి నుండి ఎలాగోలా తప్పించుకుని వెంటనే మేడ్చల్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. పిఎస్లో దుండగులు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, తాను ఎలా తప్పించుకుందో పోలీసులకు వివరించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో జరగడంతో ఈ కేసును రైల్వే పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు మేడ్చల్ పోలీసులు. ఒక ఆమె కంప్లైంట్ రావడం జరిగింది పోలీస్ స్టేషన్కి. ఉమెన్ ఆఫీసర్ తోటి జరిగిన విషయం గురించి అంత గురించి కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత మేడ్చల్ దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర ఒక పర్సన్ మిస్బిహేవ్ చేసిండనే కంప్లైంట్ ఆమె ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది రైల్వే ట్రాక్ దగ్గర జరిగిందనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని ప్రకారం మనము రైల్వే వాళ్ళకి కేసు కట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఎట్లాంటి అరెస్ట్మెంట్ చేసాము? అన్నోన్ పర్సన్ ఒక అతను ఉన్నాడు. నేను రైల్వే ట్రాక్ దగ్గర నేను ఉన్నప్పుడు నాతో మిస్బిహేవ్ చేసిండు అని చెప్పేసి పర్సన్. మన ఇంజురీస్ ఏమైనా అయినా సార్? ఆ ఇంజురీస్ కానీ ఏమి లేవు. అమ్మాయిని మిస్బిహేవ్ చేసిండు. ఆ ఇష్యూ పోలీస్ నోటీస్కి తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పారు. అది ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. మేము రైల్వేకి పంపించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇష్యూ జరిగిన దాని గురించి కరెక్ట్గా విచారణ చేస్తాము. ఇంకా విచారణ జరుగుతూ ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. ఈ అమ్మాయిది ఎక్కడ సార్ ప్రాపర్?
అమ్మాయి గుండ్లపోచంపల్లి దగ్గర ఉంటుందని